హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ అండి. ఫస్ట్ మూకుడు పెట్టుకొని వేరుశెనగుళ్ళు ఒక 2 స్పూన్లు వేసుకుని ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత సాయమినపప్పు ఒక 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, తర్వాత శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. అది అటు ఇటు ఒక 2 మినిట్స్ తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత కరివేపాకు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కోసండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ ఆడేసుకుని అది అందులో ఉప్పు వేసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకోవాలండి. ఒక 2 గుంట గరిటెలన్నర ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుందండి గుత్తి వంకాయకి. చిన్న వంకాయలు ఉంటాయి కదండి, గుత్తి వంకాయ చిన్న వంకాయలు బాగుంటాయి. అవి 4 చీరికల్లో చేసుకుని అందులో ఈ పేస్ట్ ఉంటుంది కదండి, మిక్సీ ఆడుకున్నది, ఆ పేస్ట్ పెట్టేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుని అన్నీ వేసేసుకోవాలి. అలాగా అన్నిటిలోనూ ఇలా చీరికల్లా చేసుకుని అన్నిట్లో వేసేసుకుని కలిపి పెట్టుకోవాలండి. ఆయిల్లో వేసుకోవాలి. అందులో కొంచెం మిగులుద్ది కదండి, లాస్ట్లో ఉన్నది కొంచెం ఎంత మిగిలినప్పుడు అది కూడా దానిలో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మొత్తం అంతా అది వేసేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకుంటే ఇలా వస్తుంది. ఒకసారి అటు ఇటుగా తిప్పుకొని మళ్ళీ కదుపుకొని ఒకసారి ఎలా ఉందని చూసుకున్నాక కొంచెం వాటర్ అండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మగ్గుతూ ఉంటుంది. అంతేనండి, మొత్తం అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతుంది. ఒకసారి అటు ఇటుగా తిప్పుకొని కట్టేసుకోవాలండి. చాలా టేస్టీ గుత్తి వంకాయ రెడీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి ఇలానే చేసుకొని బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ ఇలానే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.